ఎవడైతే మనది అనేటువంటి దాంట్లో మా అంటే మా మసి, ఆ నిర్లక్ష్యం మసి బయటికి తీసేస్తాడో, నాది అనుకుంటాడో వాడు మాత్రం బాగుపడతాడు. అందుకే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతి ప్రవర్తన, ప్రతి డీడ్ కూడా నెక్స్ట్ మినిట్ ని వెల్కమ్ పాజిటివ్ చేయగలిగితే వాటి అనేటువంటి జబ్బుకు నువ్వు మందేసినట్లు లెక్క మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన జీవితం కూడా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీరు బాగుంటారు, మీ భర్తతో, మీ పిల్లలతో మీరు చాలా ఆనందంగా ఉంటారు, మీ జీవితంలో స్థితికి వెళ్తారంటుంది. ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. ఫిజిక్స్ లో ఏం రావాలి, కెమిస్ట్రీ రావాలి, బయాలజీ, జియాలజీ, ఈ ఆలజీస్ అన్ని కూడా మనల్ని ముందుకు ఎంతకు తీసుకెళ్తావు కాదు, కానీ సంస్కారాలజీ అనేటువంటి ఒక సంస్కారం లేకపోతే మన జీవితం సర్వనాశనం. అంతరంగ ప్రపంచాన్ని ఎంత అందంగా ఉంచుకుంటున్నావా, ఎంత దరిద్రంగా ఉంచుకుంటున్నావు కూడా చూడు. సో ఇవాళ నుంచైనా ఈ జబ్బు నుంచి ఎంతమంది బయటపడతారు? అందరం నువ్వు చెప్పిక, నువ్వే ఆటో డ్రైవర్ కాదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫస్ట్ చెప్తాను కదా, అందరూ ఎవరు చెప్పారు? నీ పేరు చెప్పు. హర్షిత. ఓకే హర్షిత, నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పు. హర్షిత కొన్ని క్వశ్చన్ అడుగుతున్నాను. శ్రీచైతన్య కాలేజ్ ఎవరిది? హర్షితకి చెప్పాలి. శ్రీచైతన్య కాలేజ్ ఎవరిది? మందే కదా, మంది. హర్షిత చెప్పాలి, మంది. ఓకే భారతదేశం ఎవరిది? హర్షిత. అరే హర్షిత అంటే నువ్వు చెప్తావు, బజ్జీ పాప మాట్లాడకూడదు. చూడు, మందే. ఓకే శ్రీకాకుళం ఎవరిది? మంది. ఓకే తర్వాత ఏపీ ఎవరిది? మంది. జగన్మోహన్ రెడ్డి మనవాడే కదా. అరే మన ముఖ్యమంత్రి కదా. అరే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా, మన ముఖ్యమంత్రి. కరెక్ట్ కదా. హర్షిత, మీ తల్లి ఎవరు? వై? ఆన్సర్ ఎందుకు చేంజ్ అయింది? నీ తల్లికి కాళ్ళకి దెబ్బ తగిలితే కాళ్ళు దగ్గర కూర్చొని జెండు బాగా రాసి, అమ్మా నువ్వు వాళ్ళకి కాళ్ళు పైన పెట్టుకొని పడుకో అమ్మా, అన్నం నేను వండుతాను అని నువ్వు వెళ్తావు. ఊర్లో వాడి పడిపోతే వెళ్ళవు. మనది అంటే పట్టించుకోవు. మనది అన్నదాన్ని నువ్వు అంత కేర్ చెయ్యవు. ఎవడైతే మనది అనేటువంటి దాంట్లో మా అంటే మా మసి, ఆ నిర్లక్ష్యం మసి బయటికి తీసేస్తాడో, నాది అనుకుంటాడో వాడు మాత్రం బాగుపడతాడు. అందుకే ఈ భరద్వాజ్ ద్వారా డెలివరీ అయ్యే టాక్, ఈ మాట కూడా మన కోసం చెప్తున్నాడు కాదు, ఇది నా కోసం దేవుడు భరద్వాజ్ అనే వ్యక్తిని పెట్టి చెప్పిస్తాడు అనుకున్నప్పుడు మీరు బాగుపడతారు. నేను చెప్పింది తప్ప? నాది. ఎవరు మారుతారు? వాట్ ఇస్ ఇట్? ఏం మార్పు రావాలి మన? ఫస్ట్ సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి వాట్ ఇఫ్లో వెళ్ళాలా? ఏ వెల్కమ్ చెప్పాలి? పాజిటివ్ థింక్ లేకుండా. వేలు విరిగిపోయిందనుకో, వేలు పోని చెయ్యి బెణికిందనుకో, కాలు బెణికిందనుకో, వెరీ గుడ్, కాలు విరిగిపోలేదు కదరా, నిజం. నీ ముందు మాట్లాడుతుంది ఒక బ్లైండ్ పర్సన్. ఆమె బ్లైండ్ పర్సన్. నీ జీవితంలో, నీ ఇంటర్మీడియట్లో నువ్వు మ్యాథమెటిక్స్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని నువ్వు చూస్ చేయగలుగుతున్నావు బైపీసీయో. నేను ఎంఈసీ చేశా, బట్ ఐఎమ్ బ్లైండ్. నేను లెక్క చూడలేను, ఒక ఎకనామిక్స్ చదవలేను, ఒక కామర్స్ తెలియని. చాట్పట్ల కొట్టాల్సిన టైం వస్తుంది, అప్పుడు చెప్తాను కొట్టు. మరి నీకు నేను వాట్ ఇఫ్ అనేటువంటి జబ్బుతో నా చిన్నప్పటి నుంచి బాధపడట్లే. వెల్కమ్ రాని. కంటి చూపు ఉండేది, స్లోగా తగ్గిపోయేది. ఎలాగైతే సూర్యుడు తీవ్రత అలా తగ్గిపోతుందో, 5 కల్లా మన ఐసకలు చీకటి పడిపోతుందో, అలాగే నాకు కూడా 8 ఏళ్ల వయసులో ఒక రెటినిటిస్ పిగ్మెంటోస్ అనే డిసీజ్ వచ్చి స్లోలీ హీ విల్ బికమ్ బ్లైండ్ అండ్ డాక్టర్స్ డిక్లేర్ చేస్తే నా ఒక్క తండ్రి లేడు. అది పెద్ద స్టోరీ, రైట్? అయితే అలాంటి కండిషన్లో మా అమ్మకి ఒకటి చెప్పానమ్మా, ఐ మే బికమ్ బ్లైండ్, బట్ గుర్తుంచుకో, ఐ విల్ బి నెవర్ బిహైండ్. ఇంకోటి వెనక ఉండను, ఇంకోటి మనల్ని ఫాలో అయ్యే ట్రెండ్ సెటర్ అవుతాం తప్ప ట్రెండ్ ఫాలో అయ్యే ప్రసక్తి లేదు, గుర్తుంచుకొని చెప్పాను. ఇవాళ భారద్వాజ్ అనేటువంటి విషయాన్ని కొన్ని వేల మంది కదా లక్షల మంది ఫాలో ఇస్తే నన్ను చూపించి మా అమ్మకి నన్నే గిఫ్ట్గా ఇచ్చాను. మా అమ్మకి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాళ్ళు బెణికింది, వెరీ గుడ్. కాళ్ళు విరగలేదు, కాలు విరిగింది, వెరీ గుడ్. కాళ్ళుతో పాటు చెయ్యి కూడా విరిగిపోలేదు. కాళ్ళు చెయ్యి 2 విరిగాయి, వెరీ గుడ్. పొరపాటున స్పైనల్ కార్డ్ విరిగిపోతే వీల్ చైరే గతి. కాళ్ళు, చెయ్యి, స్పైనల్ కార్డు 3 విరిగిపోయాయి, గుడ్. ప్రాణం పోలేదు, ప్రాణమే పోయింది, వెరీ గుడ్. మరి మనకు అనుభవించడానికి మనం లేము.
అంటే జీవితంలో నిరంతరం కూడా నెక్స్ట్ ఉన్నది ఆ ఆపర్చునిటీని, ఆ పాజిటివిటీని, ఆ అవకాశాన్ని ఎవడైతే దృష్టిలో ఉంచుకుంటాడో వాడు మాత్రం జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. అంతేగాని చెవిట్లోకి 2 రింగులు ఉంటే అమ్మాయి ఇంకోటి ఉంటే బాగుండు కదా, ఇంకో లిప్స్టిక్ ఉంటే ఇంకో 2 కలర్లు ఉంటే బాగుండు కదా, 10 చున్నీలు ఉంటే ఇంకో 20 లెగ్గలు ఉంటే బాగుండు కదా అని ఆశ అయితే ఉండొచ్చు. కానీ నిరంతరం కూడా దానికోసం వెంపర్లాడిపోతూ అవి లేవని ఏడుస్తూ కూర్చుంటే దాని దిక్కుమాని దౌర్భాగ్యం అంటారు. అన్నీ ఉన్నా సరే ఆ ఏడుపులోంచి బయటికి రండి ప్లీజ్. అమ్మాయిలందరూ ఉండాలి, కొనుక్కోవాలి, చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఇంకోటి లేదు అని అడగకూడదు, ఇంకోటి కావాలని బాధపడకూడదు, ఇంకోటి కావాలని అరులు చాచకూడదు. నీకు వచ్చేదాన్ని నువ్వు వెల్కమ్ చేయి, వచ్చేదాంతో ఎంజాయ్ చేయడం నేర్చుకో. వాటి హ్యాపెన్స్, ఇదేమైపోతుంది, ఇదేమైపోతుంది, ఇదే అయిపోతుంది. ఏది ఏమైపోయినా నువ్వంటూ నీకు ఉంటావు కాబట్టి, నువ్వంటూ నీకు ఉన్నప్పుడు నువ్వు నిరూపించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు కాబట్టి, నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో నీ బాడీయే నీకు ఒక ఇన్స్ట్రుమెంటు, నీ జీవితమే నీకు ఒక ఆయుధము, నీ జీవితమే నీకు ఒక అవకాశము, నీ మనసే దానికి ఒక అద్భుతమైనటువంటి తొలిమెట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతి ప్రవర్తన, ప్రతి డీడ్ కూడా నెక్స్ట్ మినిట్ని వెల్కమ్ పాజిటివ్ చేయగలిగితే వాట్ ఇఫ్ అనేటువంటి జబ్బుకు నువ్వు మందేసినట్లు లెక్క మై డియర్ ఫ్రెండ్స్. మీలాంటి వాడిని, మీలా మ్యాథ్స్ చేయాల్సిన వాడిని, మీలా మ్యాథ్స్ చెందిన వాడిని ఎక్కడికి నుంచి ఏ స్థితికి వచ్చాను? ఐ నెవర్ ఆ వాట్ ఇఫ్ అనే జబ్బులో పడలేదు నేను. అర్థమైంది మీ అందరికీ? అర్థం కదా? ఈ క్షణం నుంచైనా ఆ సెల్ఫ్ టాక్ని పాజిటివ్గా నింపండి. ఎలా నింపాలి? దానికి మీకు ఒక మంచి కథ చెప్తాను, వింటారా? 90 ఏళ్ళ ఒక అవ్వ, ఎంత? 90 years ఎలా తయారవుతుంది తెలుసా? రోజు లేవగానే సమంతలా తయారవుతుంది. ఓ వా, 90 ఏళ్ళ అవ్వ ఆ పండుబడిపోయిన జుత్తుని హ్యాపీగా డ్రెస్ చేసుకుని, జాగ్రత్తగా విను, ఆ ముడతబడిపోయిన పెదాల మీద ఎర్రటి లిప్స్టిక్ రాసుకొని, నిజం నవ్వకు, నీకే 90 ఏళ్ళు అనుకో, ఓ బేబీలో లాగా అనుకో, రాసుకొని చూడు, గాడ్జెస్ లా తెమిలి ఎవ్రీడే ఉంటుంది. తనకి పిల్లలు లేరు, తన భర్త ఇటీవల చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అంతటి అద్భుతంగా ఉన్న ఆమె ఒక్కరితని ఎట్లా ఉండాలి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోదాం కదా అని వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్త వినండి. మీ జీవితంలో మీ పిల్లల్ని మీరు కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన స్టోరీ ఇది. ఈ ఒక్క స్టోరీ చాలు ఒక జీవితాన్ని మార్చుకోవడానికి. ది సింగిల్ స్టోరీ. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమెని ఆ లాబీలో, అంటాం కదా వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా స్టార్టింగ్, అక్కడ కూర్చోబెట్టారు. అమ్మా కూర్చోండి, మీకు రూమ్ రెడీ చేస్తాం అని పాపం 3-4 గంటలు కూర్చోబెట్టి ఆ రూమ్ రెడీ చేసిన తర్వాత మీలాంటి ఒక మంచి యంగ్ గర్ల్నిచ్చి ఈ అవ్వగారిని ఆ రూమ్లో పెట్టండి అంటే, ఆమె యొక్క సూట్ కేసుని ఆ అమ్మాయి పట్టుకొని, హర్షిత లాంటి అమ్మాయి ఒక అమ్మాయి పట్టుకొని వెళ్తూ ఉంటే, ఆమె నడుస్తున్నప్పుడు స్టిక్ పట్టుకొని ఆ 90 ఏళ్ళ ముసలామె నడుస్తున్నప్పుడు ఆ హర్షిత ఆ మా అవ్వగారితో అంటుంది, అవ్వా మీ రూమ్ ఎంత అందంగా ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. రూమ్లో కార్పెట్ ఉంటుంది, కింద రూమ్లో ఒక మంచి మార్బుల్ టీపాయ్ ఉంటుంది. ఓ అలాగా, ఓ అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతేకాదు మార్బుల్ టీపాయ్కి ఎదురుగుండా ఒక మంచి ఈజీ చైర్, వెనక్కి వాలి కూర్చునే ఒక కుర్చీ ఉంటుంది అవ్వ, హాయిగా నేను దాంట్లో పడుకుంటానన్నమాట. వెరీ గుడ్. అంతేకాదు అవ్వ, అక్కడ ఒక ఆ ఎడ్జ్లో చక్కటి మంచి వెస్టర్న్ కమోడ్తో ఉన్న మంచి సోఫిస్టికేటెడ్ టాయిలెట్ ఉంటుంది అవ్వ, అంతేకా చాలా బాగుంటుంది. అంతేకాదు నీకు మంచి ఆ కంఫర్ట్ని ఇచ్చేటువంటి మెమరీ ఫోమ్తో ఉండేటువంటి పరుపు ఉంటుంది అవ్వ, అది నువ్వు ఎంత హ్యాపీగా పడుకోవచ్చు అంటే స్లీప్ వెల్ మ్యాట్రెస్, అవి నిరంతరం నువ్వు హాయిగా పడుకోవచ్చు అంటూ ఉంటే ఈ అవ్వ అబ్బా ఇంత అందంగా ఉంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా అని అవ్వ మురిసిపోతూ ఉంటే, అప్పుడు హర్షితకి ఒక డౌట్ వస్తుంది. అవ్వ నిజంగా నేను రూముకి తీసుకెళ్తాను కదా, నిజంగా నేను రూమ్ చూస్తావు కదా, ఎందుకు అవ్వ నేను చెప్తుంటే నువ్వు అంత ఎక్సైట్ అవుతున్నావు, ఎందుకవ్వా నువ్వు అంత బాగా దాన్ని ఫీల్ అవుతున్నావు, ఆనందాన్ని ఫీల్ అవుతున్నావు అంటే, అప్పుడు ఆ అవ్వ చెప్పే సమాధానం ఇక్కడుండే ప్రతి ఆడపిల్ల గుర్తుంచుకోవాలి. తల్లి ఆ రూమ్ ఎలాగటా ఉండని,
నువ్వు చెప్పినట్టు కార్పెట్ ఉన్నా లేకపోయినా, మార్బుల్ టీపై ఉన్నా లేకపోయినా, ఈజీ చైర్ ఉన్నా లేకపోయినా, మెమరీ ఫోమ్ బెడ్ ఉన్నా లేకపోయినా, నిజంగా అవి ఉంటాయి, అంత ఆనందంగా ఉంటాయి, నిరంతరం నా మనసుకి నేను ముందు నుంచే అవి ఆనందంగా ఉంటాయి అనేటువంటి చెప్తే, అక్కడ ఉన్నా లేకపోయినా ఉన్న కంఫర్ట్నే అదే కార్పెట్ అనుకొని, లేదా అదే మెమరీ ఫోమ్ అనుకొని, అదే అద్భుతమైన మార్బుల్ స్టోన్తో ఉండే టీపై అనుకొని నేను ఆనందించేటువంటి మనసులో ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఆ ప్రిపరేషన్ నేను మెంటల్ పరంగా చేస్తాను కాబట్టి 90 ఏళ్ల పాటు నేను ఆనందంగా జీవిస్తున్నాను, గుర్తుంచుకో మై డియర్ డార్లింగ్ అని చెప్పింది. అంటే ముందే మీకు డౌట్ రావాలి, సార్ మన అన్ని చెప్పి ఊహించుకున్న తర్వాత అది లేకపోతే, అదే కదా మీ డౌటు, అదే కదా, లేకపోవడం అంటూ ఉండదు, అవి ఉన్నవే చెప్తుంది ఆవిడే. అలాగే మన జీవితం కూడా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మీరు బాగుంటారు, మీ భర్తతో మీ పిల్లలతో మీరు చాలా ఆనందంగా ఉంటారు, మీ జీవితంలో స్థితికి వెళ్తారంటుంది. ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. టైమ్ ఈజ్ డిఫరెంట్. ఇవాళ 2019, 2029, 10 ఏళ్ళ ఒక దశాబ్దం తర్వాత మీరు నా నెంబర్ నోట్ చేసుకొని చివరిలోనే మీకు చెప్తారు, డెఫినెట్లీ భరద్వాజ్ డాడీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు నువ్వు చూపించిన థాట్ వల్ల. రియల్ ఐ లవ్ యూ ఆల్. నేను ఇక్కడికి వచ్చింది కారణం, మీరు మ్యాథ్స్లో 100/100 తెచ్చుకోండి, లేదా మీరు కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ రావాలి, కెమిస్ట్రీలో మీకు ఫిజిక్స్లో ఇన్ రావాలి, కెమిస్ట్రీలో రావాలి, బయాలజీ, జియాలజీ, ఈ ఆలజీస్ అన్నీ కూడా మనల్ని ముందుకు ఎంతగా తీసుకెళ్తావో కాదు, కానీ సంస్కారం ఆలజీ అనేటువంటి ఒక సంస్కారం లేకపోతే మన జీవితం అనేటువంటిది సర్వనాశనం అయిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి సంస్కారం ఎందుకు ఉండాలంటే, ఒక మగవాడు చెడిపోతే ఒక్కడే చెడిపోతాడు, కానీ ఒక ఆడది కానీ చెడిపోతే ఒక తరం చెడిపోతుంది, ఒక తరం మొత్తం చెడిపోతుంది. కాబట్టి వాట్ ఇఫ్ అనే పదాన్ని మనం ఏంటి రీప్లేస్ చేయాలి? వెల్కమ్. ఏం చేయాలి? ఏంటి, దేంతో నింపాలి? పాజిటివిటీ. ఏంటి? నెగిటివ్ అనేటువంటి డ్రైనేజ్ని కడిగేయి. వాటి నుంచి కడిగేస్తారా? దేంట్లోంచి? మనసుల్లో. ఆ మనసులో డ్రమ్ము ఖాళీ చేయి. ఫస్ట్ ఖాళీ చేయకుండా నువ్వు డ్రైనేజ్ వాటర్ అంతా నింపేసావు, నా మాటలు కూడా నీ దాంట్లో పడుతూ ఉన్నాయి, ఏం ఉపయోగం ఉందా? ఈ వాటర్ ఆ వాటర్ మొత్తం మీది తినాలే, మాది తినాలే, మంది తినాలిలాగా, నీది డ్రైనేజు నాది వాటరు, మంది అంతా కలిపి డ్రైనేజ్ వాటరు, నీది డ్రైనేజు నాది వాటరు, ఇద్దరు కలిపి డ్రైనేజ్ వాటరు, దానివల్ల ఉపయోగం లేదు. సో విల్ పవర్లో ఫస్ట్ డబుల్ ఏంటి? అరే వాట్ ఇఫ్ సిండ్రోమ్లోంచి బయటికి రానివ్వాలి. వాట్ ఇఫ్ సిండ్రోమ్, వాట్ ఇఫ్ అనేటువంటి సిండ్రోమ్ నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ ఏంటిది? గట్టిగా ఏంటిది? ఇప్పుడు నేను రెండోది అదే చెప్పాను, ఆ అవ్వకు సంబంధించిన కథ. అయ్యే ఇన్నర్ వరల్డ్. ఏంటిది? ఏంటిది? బయట ప్రపంచం, ఆకాశం ఎంత నీలంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, సూర్యకిరణాలు నులివెచ్చగా ఎంత బాగా తగులుతున్నాయి, ఎంతటి వెచ్చని ఆ పసుపు లేత కిరణాలు ఎంత బాగున్నాయి. అదేవిధంగా ఈ ప్రకృతి అంతా ఎంత రమణీయంగా ఉంది. మనం చూసే ప్రతి కన్నులతో చూసే ప్రతిదీ, చెవులతో వినే ప్రతిదీ, నోటి వెంబడి వచ్చే ప్రతి మాట ఎంత అద్భుతంగా ఉండేటువంటి, భౌతికంగా నువ్వు జీవితంలో ప్రతిదీ ఎంత ఆస్వాదిస్తున్నావో, నీ అంతరంగంలో ఉండే అంతరంగ ప్రపంచాన్ని ఎంత అందంగా ఉంచుకుంటున్నావా, ఎంత దరిద్రంగా ఉంచుకుంటున్నావో చూడు. పక్కవాడి పట్ల కోపము, పక్కవాడి పట్ల ద్వేషము, పక్కవాడి పట్ల అసూయ. ముఖ్యంగా మీ అమ్మాయిల్లో నేను అబ్జర్వ్ చేసింది, అమ్మాయిలనే కాదు, ఏమనుకోద్ది కదా, లేడీ టీచర్స్ కానీ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే, ఆడవారిలో కంపల్సరీ మనం చూస్తుంది జెలస్. నేను చూస్తుంటాను, మా ఆవిడ, మా పాప లెనిన్ శారీ వాళ్ళకుంది, నాకు ఉండాలి. అరే వాళ్ళకు ఉందిరా, వాళ్ళకి కావాలంటే వాళ్ళకు, నీ కావాలని కొనుక్కొని, కానీ వాళ్ళకు ఉందని నువ్వు కొనుక్కోకు. నిజం, ఇది మీకు తెలియాలి. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా 2 దరిద్రాలతో ఆడవాళ్ళు బాధపడుతున్నారు, 2 జబ్బులతో బాధపడుతున్నారు. మళ్ళీ జబ్బు కోసం చెప్తాను, 1 చీరలు, 2 నగలు. చప్పట్లు కొట్టింది అమ్మాయి, వెరీ గుడ్ అమ్మా, అట్లీస్ట్ నువ్వు అగ్రీ అయ్యావు, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. అట్లీస్ట్ నిజం. అలా అని నేను చీరలు కొనుక్కోమని చెప్పట్లే, చీరలు కొనుక్కోవద్దు అని చెప్పట్లే. నన్ను తంతాడు ఎవడు? ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాడు, ఆర్కే స్టోర్ వాడు నన్ను తంతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ శ్రీకాకుళం లాంటి నగరాల్లో ఈ నగరానికి ఏమైంది, ఇంకా క్రిస్మస్ మొదలుకొని సంక్రాంతి వరకు కొన్న చీర కొనకుండా వీధిలోకి వచ్చే 100 రూపాయల చీర కొంటారు, రోడ్డు మీద వెళ్ళాక 10,000 చీర కొంటారు. అది చీర అంటే చాలు. అలాగే ఈ మధ్యన బంగారం కూడా, నేను ఏది కొనొద్దన్ను, ఏది కొనుక్కోదన్ను. ఎస్, మీ దగ్గర వెరైటీస్ ఉండాలి, స్టైల్ ఫాలో అవ్వాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలి, మీరు కూడా అందంగా ఉండాలి, ఫ్యాషనేట్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి. కానీ పక్కవాడికి ఉంది కాబట్టి నువ్వు కొనుక్కోకు. నీకు నిజంగా అవసరం ఉంటే కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కో. పక్కవాడికి ఉంది కదా నువ్వు కానీ కొనుక్కుంటే
జీవితంలో నువ్వు పక్క వాళ్ళని అనుసరించడానికి యు ఆర్ నాట్ ఎ డాగ్. ఓన్లీ కుక్కలే అనుసరిస్తాయి. నిజం. నీకేది సూట్ అవుతుంది, నీకు ఎలా ఉన్నావు, ఇన్నర్ వరల్డ్. చాలామంది చూస్తాను, నేను పొట్టిగా ఉన్నానండి, నేను సన్నగా ఉన్నానండి, నేను నల్లగా ఉన్నానండి. ఫెయిర్ అండ్ లవ్లీ ఎన్ని చూపులు రాశానండి, అయినా కొంచెం కూడా కంప్లెక్షన్ రాదే. ఏంటి సార్ వాడు అలా చూపిస్తున్నాడు? సార్ నేను కూడా క్లోజప్తో తోముతానండి, దగ్గరగారా. కానీ ఎవడైనా దూరంగానే వెళ్ళిపోతున్నాడండి. సార్ ఇవన్నీ యాడ్లండి. దే వోంట్ యాడ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దే విల్ యాడ్ సమ్ మనీ టు ద కంపెనీస్, నాట్ టు యూ. నువ్వు గుర్తుంచుకో, ఇన్నర్ బ్యూటీనెస్. అది చెప్పేది ఇన్నర్ వరల్డ్ అంటే ఏంటంటే ఇన్నర్ బ్యూటీనెస్. విల్ పవర్లో రెండోదేంటి? ఇన్నర్ బ్యూటీనెస్. ఏంటి? అందగత్తెలు అవ్వడం కాదు ముఖ్యం, సౌందర్య రాసులు అవ్వాలి. అందం అనేటువంటి చర్మానికి సంబంధించింది, సౌందర్యం అనేటువంటి మనసుకు సంబంధించింది. పక్క వాళ్ళు కొనుక్కున్నారా? బయటికి నవ్వుతాం, నేను కొనుక్కోలేదు కానీ ఇది కొనేసుకుందాం మాట. నో 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 నిజంగా కొనుక్కున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఇలాగే కొనుక్కుంటూ ఉండాలి. నిజంగా ఆ స్మైల్లో పొల్యూషన్ ఉండకూడదు. నా స్మైల్లో పొల్యూషన్ ఉందా? క్యాన్ యూ సీ ద పొల్యూషన్ ఆన్ మై లిప్స్? నో. ఎవరైనా ఏది కొనుక్కున్నా మొహం మాడిపోకూడదు. మీరు ఒక ఇంటికి వెళ్తారు, ఇన్లాస్ ఇంటికి, మీరు ఇద్దరు కోడళ్ళు అనుకో, ఒక నగ కొనుక్కుందనుకో, అక్క చూడక్క నేను అక్కడ కొనుక్కున్నావా నగ, అది దగదగా, నీ మనసు బగబగా. వేర్ ఈజ్ ఇన్నర్ బ్యూటీనెస్? దేనికి నీ దిక్కుమాలిన చదువు? నర్సరీలో మొదలుపెట్టావు ముక్కు చీవుడితో పాటు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్తో మొదలుపెట్టావు. ఏ ఫర్ అద్భుతంగా, బీ ఫర్ బాగుండాలి, సి ఫర్ చీర్ఫుల్గా ఉండాలి, డి ఫర్ డార్లింగ్ ప్రతి ఒక్కరితో కూడా, ఈ ఫర్ ఈగర్ఫుల్గా ఉండాలి, ఎఫ్ ఫర్ నువ్వు ఫీల్ అవ్వగలిగితేనే నిజంగా నువ్వు ఏబిసిడిఎఫ్ చదువుకున్నట్లు లెక్క. ఇన్నర్ బ్యూటీ అవ్వండి. నేను మిమ్మల్ని ఎవరిని కూడా ఫెయిర్ అండ్ లవ్లీ మానేయమని చెప్పట్లే, కానీ నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న ప్రతిసారి కూడా గుర్తుంచుకో, బయట సౌందర్యం, బయట ఉండేటువంటి అందం అనేటువంటిది కాదు. అంతంలోని 2 పదాలు ఉన్నాయి, తమ్, 2 సున్నాలున్నాయి. అక్కడ ఒకే ఒక పదం మారింది. ఏంటిది? తా అనేటువంటిది మారి దానే దాపురించింది. ఆ తలంపు అనేటువంటిది మసైపోయి దాపురిస్తే అందం అవుతుంది. కానీ నేను ఎప్పుడు కూడా అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకు. ఈవెన్ నీది కానీ ఎవరిది కానీ నల్లగున్నాను, తెల్లగున్నాను, పొట్టిగున్నాను, పొడుగున్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను కాదు. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒకటి, లోపల ఎంత సౌందర్యంగా ఉన్నావు, ఇతరుల పట్ల ఎంత మంచిగా ఆలోచించగలుగుతున్నావు, ఇతరుల పట్ల అసూయ లేకుండా ఉన్నావా లేదా, ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉన్నావా, కోపమా, చిరాక. నీ యొక్క ఉదయలక్ష్మి మేడము, మీ మేడమ్స్ వచ్చేటప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి కదా, ఏం చదువుకోవట్లేదు, నువ్వెందుకు నెగ్లెక్ట్ చేస్తుంటే, ఈ మేడం మరి పని పొట్టేట్లు, ఎప్పుడు నాగోలే, ఎప్పుడు నాగోలే. వినాలి. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? నీ కోసం వినాలి. నీ కోసం మాట్లాడే ప్రతి ఒక్కరు నీ ఉన్నతి కోసం, నీ ఉత్తమం యొక్క విలువల కోసం నువ్వు బాగుపడితే వాళ్ళకు వచ్చేటువంటి లేదు. ఈవెన్ నీ తల్లైనా తండ్రైనా వాళ్ళు రక్త మాంసాలని నీకు ఇచ్చి, చెమటని చిందించి, వాళ్ళ యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేసి నీకు జీవితం ఇస్తే, నువ్వు దీన్ని ఏదో అందం కోసమో పోషణ కోసం నిరంతరం ఈ క్లిప్, మా పాప కూడా నేను చూస్తుంటాను కదా, ఈ క్లిప్ పెట్టాను, ఆ క్లిప్ పెట్టాను, ఇది పావేను, అది పూల్వేను, ఇది చేశాను, అది చేశాను, చేతిలోకి, చెమటలోకి, కాళ్ళలోకి, ముక్కులోకి, ఎక్కడ ఖాళీలు లేవు ప్లేస్లు. కాబట్టి కావలసింది ఫిజికల్ బ్యూటీనెస్తో పాటు ఏం కావాలి? ఇన్నర్ బ్యూటీనెస్. గట్టి చెప్పాలి, ఏం బ్యూటీనెస్? అదేంతో తెచ్చుకోవాలి? 3 వదలాలి. ఏం వదలాలి దానికి? 3 ఏం విడిచిపెట్టాలరా నాన్న? 3. 1 అసూయ, 2 రెండోది ఏం చెప్పాను? జలస్ అంటేనే అసూయ. రెండోదేంటి? కోపము, చిరాకు. ముఖ్యంగా మీ అందరికీ మహసెడ్డ సిరాకు. మీకున్న సిరాకుతో డ్రమ్ములు కాదు ట్యాంకర్లు నిండిపోతాయి. అమ్మ టిఫిన్ తిని వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, ఎప్పుడు చేస్తా దిక్కుమని అన్నాను, అంతే అన్నాను. చిరాకు, తల్లి అంటే చిరాకు. ఈ అమ్మాయి అలాగే చేస్తుంది, అందుకే పడి పని అవుతుంది. సో విడిచిపెట్టాల్సిన 3 1 అసూయ, 2 కోపమో చిరాకు, 3 ద్వేషము. ప్రపంచంలో ఈ 3 నీకు లేదు. వెరీ గుడ్ గర్ల్ నువ్వు.
నీకు అది లేకపోతే నువ్వు గుడ్ గర్ల్, 3 లేకపోతే గాడ్ గర్ల్ అవుతావు. రైట్? ఐ వాంట్ నాట్ గుడ్ గర్ల్స్, గాడ్ గర్ల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ హియర్. అరే కొంచెం గట్టి కొట్టండి, ఏమిరా ఇది? రైట్. సో మన ఇన్నర్ బ్యూటీనెస్ని మనం తప్పనిసరిగా ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. తల్లి, ఇన్నర్ బ్యూటీనెస్ ఏం చేయాలి? మనం చేసుకోగలమా? అమ్మ పట్ల చిరాకు పడదామా? ఇవాళ నుంచి ఎప్పుడు అమ్మ పట్ల చిరాకు పడకండి. జన్మనిచ్చింది అమ్మ, కోపంగానే చెప్పింది అనుకో, అమ్మ తిట్టింది అనుకో, పడు. 10 ఏళ్ల తర్వాత ఎక్కడో నువ్వు ముంబైలో ఉంటే, నువ్వు ఢిల్లీలో ఉంటే, నువ్వు అమెరికాలో ఉంటే, నువ్వేదో ఊర్లో ఉంటే, ఎవరు దగ్గరుంటారో, ఎవరు దూరంగా ఉంటారో, ఎవరు బతికుంటారో, ఎవరు బతికుంటారో తెలీదు. ముఖ్యంగా మీరు ఎన్ని దేవుళ్ళని మొక్కినా, ఎన్ని దేవుళ్ళు ముక్కోటి దేవతలు, వాడెవడో బెచ్చగాడుల సినిమాలు చెప్పటం 100 దేవతలు కాదు, 100 దేవతలు కాదు, 3 కోటి దేవతలు, 3 కోట్ల దేవతలు కూడా బయట వెయిట్ చేయాల్సిందే తల్లి అనేటువంటి దైవం దగ్గర నువ్వు కానీ ఉండి ఆ పాదాలు ముట్టుకునేటప్పుడు. ఎవరైతే తల్లి అనేటువంటి పాదాలకి నిరంతరం కూడా ముద్దు పెట్టుకుని, ఎవరైతే తల్లి ఈరోజు నువ్వు తల వంచి, ముణుకుల మీద వంగి తల వంచి నీ తల్లి పాదాలకి నీ తలను తీసుకెళ్ళి తగిలించి, నీ మంచి మృదువైన ఎర్రని గులాబీ వంటి పెదాలతో నీ తల్లి పాదాలని ముద్దు పెట్టుకుని, అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్ అని ఒక్కసారి నీ తల్లిని హగ్ చేసుకొని చూడు. దట్ ఈస్ ద వండర్ఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. అది నాకు కావాలి, అది ఇవాళ మీరు చెయ్యాలి. అది ఈరోజు భరద్వాజ్ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మాటలు చెప్తున్నందుకు మీ అందరూ వెళ్ళి మీ ఇంట్లో మీ అమ్మగారికి మీరు పాద నమస్కారం చేయాలి. పాద నమస్కారం అంటే ఎలాగా? ఏం చేస్తున్నాను? ఆవు కాలెత్తినతో గాడి కాలుతో తన్నట్టు కాదు, మోకాళ్ళ మీద తల వంచి అమ్మని కళ్ళు మూసుకోమని ఒకసారి. మీ అందరూ డేస్ కాలరు కదా? ఎస్. ఎవరైనా హాస్టల్స్ ఉన్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాతైనా ప్రాక్టికల్గా చేయండి. నాకు మెసేజ్ మొన్న వచ్చింది ఒకటి, బాయ్స్ క్యాంపస్లో మొన్న ఒక 4-5 రోజుల క్రితం నేను 1 వీక్ బ్యాక్ మాట్లాడేటప్పుడు ఇదే మాట చెప్పాను. ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, సార్ మీరు చెప్పింది నేను ఏం మారినో తెలియదు, కానీ నా తల్లి దగ్గరికి వెళ్ళి, నేను ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను సార్ మా అమ్మతోటి, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా కూర్చొని మాట్లాడి అమ్మ పాదాలు తనం పెడితే వీడికి ఏమైందిరా అని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా 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 గాబరపడ్డారు సార్. కానీ అమ్మ అంటే ఎంత తీయగా ఉంటుందని నాకు రుచి చూపించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ సార్. నాకు ఫోన్ చేశాడే, నా జీవితంలో నాకు ₹1 కోటి లాటరీ పెళ్ళినంత ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.